ఆపరేషన్ సింధూర్. ఈ ఆపరేషన్ సింధూర్ ఈరోజు అర్ధరాత్రి చేసేసిన తర్వాత ఈరోజు ఉదయం త్రివిధ దళాధిపతులు, అదేవిధంగా ఫారిన్ సెక్రటరీ రాజ్నాథ్ సింగ్, మన ప్రధాని మోడీ గారు ఒకటే చెప్తున్నారు, ఇది ఆపరేషన్ సింధూర్ ఫేజ్ 1 మాత్రమే, ఇది ఒక ట్రయల్ అని మాత్రం చెప్తున్నారు. ఇప్పుడు పాక్ దీనికి ప్రతిస్పందిస్తే, ఇఫ్ పాకిస్తాన్ రెస్పాండెడ్ టు దిస్ ఫేజ్ 1 ఆపరేషన్ సింధు, తర్వాత వచ్చేది చాలా ఘోరంగా ఉంటుంది అని భారతదేశం చెప్పేసింది, ప్రపంచానికి చెప్పేసింది, పాకిస్తాన్కి చెప్పేసింది. ఇప్పుడు ఫేజ్ 2 ఏంటి, అసలు ఫేజ్ 2లో ఏముంటుంది? పాక్ ప్రతిస్పందించేసింది అనుకున్నాం. ఫేజ్ 2లో ఏముంటుంది? అసలు పాక్ ప్రతిస్పందిస్తుందా? ప్రతిస్పందించాల్సిందే, లేకపోతే వాళ్ళ పాకిస్తాన్ 25 కోట్ల మంది ప్రజల ముందు పాకిస్తాన్ ఆర్మీ తలదించుకోవాల్సిందే, పాకిస్తాన్ ప్రభుత్వం తలదించుకోవాల్సిందే, ఏదో ఒక విధంగా ప్రతిస్పందించాలి. కానీ ప్రతిస్పందిస్తే భారత్ మిషన్ ఏదో తెలుసండి, ఇప్పుడు ఫేజ్ సింధూరే, ఆపరేషన్ సింధూరే. కానీ సెకండ్ ఆపరేషన్ పేరు ఏం పెడతారో తెలియదు, కానీ దాని మిషను అంతర్గతంగా ఇంప్లైడ్గా ఉండేది ఏంటంటే ఆపరేషన్ అఖండ భారత్. ఇది భారతదేశం యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్. అందుకే ఏప్రిల్ 22 తారీఖున పహల్గాం దాడి తర్వాత ఈ మే 7వ తారీఖు వరకు భారతదేశం ప్రతిస్పందించలేదు. ఎందుకంటే యుద్ధ సన్నద్ధత. అఖండ భారత్ అంటే పాకిస్తాన్ని డిస్మెంబర్మెంట్ చేయడమే, అసలు పాకిస్తాను భూమి మీద లేకుండా చేయడమేనండి. అదే భారతదేశం యొక్క అఖండ భారత్ మిషన్ పెట్టేసింది. ఇది నిజంగా చెప్పాలంటే వీళ్ళు ముగ్గురు, అజిత్ దోవాల్, అదేవిధంగా మోడీ గారు, ఎస్ జయశంకర్ గారి సహకారంతో వీళ్ళిద్దరు ద్వయం మీకు గత ప్రధాని 2014లో ప్రధానమంత్రి అయినప్పటి నుండి ఈయన చెంతే ఉంటారు, విదేశాంగ శాఖ మంత్రులు మాత్రం మారతారు. ఈయన ఏమంటారంటే ఇండియన్ జేమ్స్ బాండ్. పాకిస్తాన్లో 6 సంవత్సరాల పాటు ఒక భిక్షవాడిగా నటించి దావుద్ ఇబ్రహీం వీళ్ళ ఆనుపోన్లన్నీ తెలుసు. పాకిస్తాన్లో ప్రతి అంగుళం ఈ ఫార్మర్ ఐపీఎస్ ఆఫీసర్కి తెలుసు. ఈయనంటేనే పాకిస్తాన్కి భయం, ఈయనంటేనే చైనాకి భయం. ఈయన స్కెచ్తోనే సర్జికల్ స్ట్రైక్ 1 జరిగింది, సర్జికల్ స్ట్రైక్ 2 జరుగుతుంది. ఈయన స్వప్నం కూడా అఖండ భారత్, మీకు తెలుసు. ఈ అఖండ భారత్ అనేది ఈయన స్వప్నం, ఆర్ఎస్ఎస్ స్వప్నం. ఇప్పుడు తర్వాత మిషన్కి దానికి ప్రాతిపదిక వేసుకున్నారు. ఇఫ్ పాకిస్తాన్ రెస్పాండ్ అవ్వాలి, లేకపోతే అది బతకలేదు, లేకపోతే అంతర్జాతీయ సమాజం ముందు, ప్రజల ముందు, దేని ముందు అది బతకలేదు. ఇప్పుడు ఇది రెస్పాండ్ అవుతే పాకిస్తాన్ని ఎలా వీళ్ళు డిస్మెంబర్మెంట్ చేస్తారో చూడండి, అఖండ భారత్ ఎలా సంపాదిస్తారు మనం చూడాలి ఈ విషయంలో. అదేంటంటే ఎలా చేస్తారంటే ఇదిగోండి పాకిస్తాన్, ఈ పాకిస్తాన్లో కింద సింధ్ ప్రావిన్స్, తర్వాత పంజాబ్ ప్రావిన్స్. పాకిస్తాన్లో మన పంజాబ్ సగం ఉంటే వాళ్ళకు సగం ఇచ్చాడు బ్రిటిష్ వాడు. పంజాబ్ ప్రావిన్స్, ఈ 2 చాలా రిచెస్ట్ ప్రావిన్సెస్ అనమాట. పాకిస్తాన్ ఎకానమీలో 70% ఇక్కడే ఉంటారు, పాకిస్తాన్ పాపులేషన్లో 70% ఇక్కడే ఉంటారు. వీళ్ళు ఇండియా బోర్డర్ పక్కనే ఉంటారు చూడండి. ఇటు గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ దాకా ఉంటాయి. ఈ 3 స్టేట్లతో బౌండరీ పంచుకుంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 80% పాపులేషన్, 70% ఎకానమీ ఇక్కడ ఈ 2 స్టేట్లలో ఉంటుంది. తర్వాత బలూచిస్తాన్, ఇది 40% భూభాగం ఉంటుంది పాకిస్తాన్లో. నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ ఆర్ పఖ్తూనిఖ్వా అంటారు, ఖైబర్ పఖ్తూనిఖ్వా. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ వచ్చారు చూడండి, ఆ ఏరియా. వీళ్ళతో పెట్టుకుని ప్రపంచంలో ఏ దేశం కూడా లేదు. అమెరికాడు ఓడిచ్చాడు, బ్రిటిష్ను ఓడిచ్చారు. ప్రపంచంలో పెద్ద అంటే గ్రేవ్ యార్డ్స్ ఆఫ్ ది సూపర్ పవర్స్ అంటారు. ప్రపంచంలో సూపర్ పవర్స్ ఇప్పటి వరకు భూమి మీద వచ్చినన్నింటినీ వాళ్ళు ఓడిచ్చారన్నమాట, తాలిబాన్ వాళ్ళతో కలిపి. అంత అలా ఉంటారు వీళ్ళు. ఈ ఖైబర్ పఖ్తూనిఖ్వా ఇవి ప్రావిన్సెస్. తర్వాత సెంట్రల్ ప్రావిన్స్ అని ఇస్లామాబాద్ ఉంటుంది. ఇవి స్టేట్లు అండి పాకిస్తాన్లో. దీన్ని ఎలా డిస్మెంబర్మెంట్ చేస్తారు? డిస్మెంబర్మెంట్ చేసి ఇప్పుడు ఫస్ట్ పాకిస్తాన్ మన పీఓకే మనకు రావాలి, అందరూ పీఓకే అడుగుతున్నారు. పీఓకే ఏంటి పీఓకే అండి? పాకిస్తాన్కే వీళ్ళు స్కెచ్ గీసి పెట్టేశారు. వీళ్ళు ముగ్గురు, ఈ ప్రబుద్ధులు ముగ్గురు, మనోళ్ళు, మన హీరోలు ముగ్గురు పాకిస్తాన్ మొత్తానికి పెట్టేశారు. పీఓకే కాదు, ఇంకా ఇప్పుడు పీఓకే అని అడగడం కాదు, మొత్తాన్ని పెట్టేశారు. ఎలా పెట్టేశారు చూడండి. ఇది పాకిస్తాన్ ప్రావిన్స్ మొత్తం, ఇది పాకిస్తాన్ మ్యాప్ కొని తీసుకుంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ బెలూచిస్తాన్ని, ఇక్కడున్న బెలూచిస్తాన్ని స్వతంత్ర దేశంగా ప్రకటించుకోమని చెప్తారు వాళ్ళు. ఇప్పుడు అదే అడుగుతున్నారు. BLF బెలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్, బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్గనైజేషన్, అక్కడ తీవ్రవాదుల దాడులు పెరిగిపోయినాయి. ఇప్పుడు ఇక్కడ చైనీస్ గ్వడార్ పోర్ట్ ఉంది,
వీళ్ళు దేశం కావాలి, వాళ్ళని వెళ్ళిపోమంటది భారతదేశం. వాళ్ళు ప్రకటించుకుంటారు, భారతదేశం గుర్తిస్తుంది, పక్కన ఉన్న ఇరాన్ గుర్తిస్తుంది, ఇజ్రాయెల్ గుర్తిస్తే, కొన్ని దేశాలు గుర్తించేస్తాయి, వెంటనే రష్యా గుర్తించేస్తాయి. కాబట్టి అది స్వతంత్ర దేశం అయిపోద్ది 40%. పాకిస్తాన్ ఆర్మీ ఇక్కడికి వెళ్ళద్ది, అది ఏమీ చేయలేని పరిస్థితి అనమాట. ఇది అవ్వగానే వెంటనే మీకు ఇంకో తిరుగుబాటు వస్తుంది, పీఓకేని మనం స్వాధీనం చేసుకోవడానికి వెళ్ళిపోతాం, అంతే. మనకు అదే ఒక్కటే వెళ్తాం. తర్వాత వెంటనే ఇదిగోండి ఈ పంజాబ్ సింధులు ఏంటంటే ఒకదానికొకటి కొట్టుకుంటున్నాయి. ఈ పంజాబ్ సింధులు మనలో విలీనం చేసుకుంటాం. అక్కడ విలీనం చేసుకోవడానికి ఈజీ అనమాట. పంజాబ్ సిక్కులు వీళ్ళందరికీ ఉంటుంది, మనకి చరిత్ర ఉంటుంది, వేరే గతి లేదు వాళ్ళకి. మన దాంట్లో విలీనం చేసుకుంటాం, ఎందుకంటే పంజాబ్ను పక్కనకి వెళ్ళనివ్వరు. పంజాబ్ వాళ్ళు వెళ్ళిస్తే కలిస్తాను ఇంకోటి అడిగి మన పంజాబ్తో వాళ్ళు కలిస్తాను అంటారు వాళ్ళు. అందుకని పంజాబ్ కంపల్సరీ విలీనం చేసుకోవాలి, అది ఇంకా ప్రమాదం అయిపోతుంది. తర్వాత అండి నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ చిన్ని భాగం తాలిబాన్కి గిఫ్ట్ అనమాట. ఈ గిఫ్ట్ వాళ్ళు వెళ్ళిపోతే వాళ్ళు ఖైబర్ పఖ్తూన్ వాళ్ళ జోరాన్ లైన్ ఉంది, వాళ్ళు తీసుకుంటారు. అందుకే మనకు సపోర్ట్ చేస్తున్నారు ఆల్రెడీ, అయిపోయింది. అందుకని ఈ 14 రోజుల్లో ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసింది ఇదే. ఈ విధంగా పాకిస్తాన్ మనం ఎప్పుడైతే డిస్మెంబర్ చేసేస్తామో, మన సైనిక బలాలు అన్నీ ఉపయోగించేసి, వెంటనే ఇంకేముంది, మిగిలిన సౌత్ ఏషియాలో చిన్న చిన్న దేశాలు మన మాట వినాల్సిందే. వాటిలో ఏమీ లేవు, స్వతంత్ర దేశాలుగా ఉంటాయి. కానీ ఇంకా జీవితంలో ఎప్పుడూ రానున్న కాల దశాబ్దాలు శతాబ్దాలు ఎప్పుడూ మాట్లాడవు. ఈ విధంగా అఖండ భారత స్వప్నం అయిపోద్ది. భూటాన్ 1974లో ఇందిరాగాంధీ గారు మీకు గుర్తుంటుంది, 1962లో చైనా మీద ఓడిపోయిన తర్వాత 71లో పాకిస్తాన్ ఓడిస్తే వెంటనే 72లో ఒకటి జరిగింది విచిత్రం. అదేంటంటే సిక్కిం అనే ఒక చిన్న స్టేట్ భారతదేశంలో కలిసిపోయింది. అది ఒక దేశంగా ఉండేది, అది అలా ఉంటుందన్నమాట. ఇందిరాగాంధీ గారు కలుపుకున్నారు. ఇప్పుడు చిన్న చిన్న దేశాలు భూటాన్లు, ఈ నేపాల్, ఇవేంటంటే కలవడమా ఉండడమా, ఎందుకంటే ఇది సూపర్ పవర్ అయిపోతుంది. ఈరోజు ఇంత యుద్ధ సమయంలో కూడా ఈ నెలలో జరగబోయే పరిణామం ఏంటో తెలుసా, జపాన్ మనం కొట్టి 4th లార్జెస్ట్ ఎకానమీ భారతదేశం అవుతుంది, గుర్తుపెట్టుకోండి ఇదే నెలలో. కాకపోతే యుద్ధం హడావుడి పడి ఇది మనం పట్టించుకోవడంలే. సో మిగిలిన దేశాలు మన మాట వినాలి. ఈ విధంగా పాకిస్తాన్ ఫేజ్ 1 ఆపరేషన్ సింధూర్ అనేది ఫేజ్ 1 ట్రైలే, ఆరంభం మాత్రమే, జస్ట్ ఇనిషియేషన్ ఆఫ్ ది వార్. ఈ రక్తపాతాలు ఉండవు, చాలా స్కెచ్ గీసి రక్తపాతం లేకుండా యుద్ధం చేయడమే యుద్ధం. అదే సామ దాన భేద దండోపాయాలు. భారతదేశ యుద్ధ నీతి రామాయణ మహాభారతాలు మీకు కనిపిస్తూనే ఉంటుంది. చాణక్యుడు అర్థశాస్త్రంలో మీకు చెప్పాడు, సామ దాన భేద దండోపాయాలు అంటే ఇదే. రక్తం చిందించం, కేవలం టెర్రరిస్టులనే. ఎందుకు రక్తం చిందించకూడదంటే ఎకానమీ అభివృద్ధి చెందాలి. పాకిస్తాన్తో యుద్ధం చేయడానికి భారతదేశం లేదు, అది చాలా చిన్నది, భారతదేశ సంస్కృతిలోంచి పుట్టింది, అన్నిటిలోంచి పుట్టింది. అంబేద్కర్ చెప్తారండి, పాకిస్తాన్ ద పార్టిషన్ ఆఫ్ ఇండియాలో అంబేద్కర్ స్పష్టంగా చెప్తారు. 1947లో ఆయన రాసిన బుక్కులో స్పష్టంగా చెప్తారు, పాకిస్తాన్ ముస్లింలు మాకు దేశం కావాలంటున్నారు కాబట్టి మనం ఆపలేం వేరే సంసారం అడిగినప్పుడు. కానీ పాకిస్తాన్ అస్తిత్వం అనేది అసంభవం. ఎందుకంటే అస్తిత్వం అంటే ప్రజలందరూ కలిసి ఉండాలి. చూడండి ఇక్కడ పఖ్తూనిస్తాన్ అని, సింధు అని, అని, బలూచ్ అని, ఇలా తెగల కింద విడిపోయింది పాకిస్తాన్. వాళ్ళందరినీ కలిపి ఉంచిద్దా? లేదు. ఎందుకంటే మతతత్వం మీద ఆధారపడి ఉంది. ఓకే, ఒక ఫ్యామిలీలో అందరూ కలిసి ఉండాలంటే ఎన్నో ఐక్యత అనేది ఉండాలి. తల్లిదండ్రులు చూడండి, మన తల్లిదండ్రులు ఉన్నంత వరకే మనం కలిసి ఉంటాం అన్నదమ్ములు. చాలా సంవత్సరాలు చూస్తాం ఇండియాలో కుటుంబ వ్యవస్థలో కూడా. తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత ఏమవుతారు, ఎక్కడోళ్ళు అక్కడ. ఏ ఫంక్షన్ జరిగినప్పుడు కూడా రారు, గుర్తుందా? ఇది పాకిస్తాన్ పరిస్థితి. ఏదో ఒకటి కలిపి ఉంచే ఒక ఆయుధం కావాలి. భారత సంస్కృతి అది ఒకటి ఉంటుందన్నమాట అంతర్గతంగా, దట్ ఈస్ వాట్ ఇండియన్ డిఎన్ఏ అంటారు. అది మన పల్స్లో ఉంటుంది. ఈరోజు ఎక్కడో పహల్గామ్లో అటాక్ జరిగితే 30 మంది చనిపోతే, 25 మంది చనిపోతే, భారతదేశం అంతా ముక్త కంఠంతో ఎలా ఉంటుందంటే మతాలకు అతీతంగా, భాషలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, సంస్కృతులకు అతీతంగా. ఈ గత నెలలో గుర్తుందా, మా తమిళ భాష గొప్పది, ద్రవిడియన్ అని ఇదే ప్రేమ దెబ్బలాడుకున్నారు. ఇప్పుడు ఏమైనా కనపడుతున్నాయా? ఇది భారతదేశం. సమయం వస్తే భారతదేశం ఏకతాటి మీద ఉంటుంది, అదే మన రక్తం, ఇండియన్ డిఎన్ఏ అంటారు. ఇలాంటిది పాకిస్తాన్లో లేదు. ఎందుకంటే అది ఒక ఊహాగానం మీద ఒక దేశం ఇచ్చింది, అలాంటివి ఉండవు. యుఎస్లో విడిపోయింది, రష్యా విడిపోయింది, చూసుకోండి ఎలా ఉంటాయో. కానీ భారతదేశం భూమి పుట్టినప్పటి నుంచి ఒక దేశంగా ఉంటుంది. అది భారతీయులు పరిపాలించుకునే 1500 సంవత్సరాల పాటు బ్రిటిషు, అంతకుముందు మొఘలులు, ఆఫ్ఘాన్స్, పర్షియన్స్ పరిపాలించారు. కానీ ఎలా కలిసి ఉన్నాం? ఇది పాకిస్తాన్కి గుదిబండ. ఇది గుర్తించకుండా అస్తిత్వం మర్చిపోయింది. ఇప్పుడు ట్రాప్ గీశారు. ఇప్పుడు భారతదేశం మళ్ళీ మనం విడిపోయినోని కలుపుకుంటున్నాం. సో ఫేజ్ 1 టెర్రరిస్టులే, ఫేజ్ 2 అఖండ భారత్. దిస్ ఈజ్ వాట్ ది అజిత్ దోవాల్ అండ్ దిస్ మోడీ రిటైర్మెంట్ గ్రాండ్గా అవ్వబోతుందని మనం ఆశిద్దాం.